హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే మా రైతులకి వరి అనేది ఎప్పుడు గిట్టుబాటు ధర అనేది లేదు, కల్పించట్ల ప్రభుత్వం. ఇక ముందైనా కల్పిస్తుందని ఆశతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల, తుఫాన్లు అవి పడడం వల్ల మా పంట అయితే సాపలా పడిపోయిందండి. ముందుగా అలా సాపలా పడిపోవడం వల్ల మేము ఏంటంటే వరి అంతా కోయించేసాం. కోయించిన పంటని ఇంటికైతే తీసుకొచ్చిన తర్వాత ఇది ఒడ్లో ఆరబెట్టాలండి. ఈ ప్రాసెస్ అనేది వారం రోజులు ఆరబెట్టిన తర్వాత ధాన్యం అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి పంపిస్తాము. చూడండి, ఈ ధాన్యం అసలు మాకు పెట్టుబడికి కూడా ఈసారి రావట్లేదండి. డబ్బులు ఇంకా మేమే లాస్ అవుతున్నాము. కాకపోతే వ్యవసాయం నమ్ముకుని బతికే వాళ్ళం కాబట్టి, మా జీవనాధారం వ్యవసాయం కాబట్టి, ఒక సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం కలిసి వస్తుందని ఆశతో మేము వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఫుడ్ వేస్ట్ చేసేవాళ్ళు మాత్రం మీరు ఒకటే గుర్తుంచుకోండి, మీ కంచంలోకి అన్నం అయితే ఈజీగా అయితే రావట్లేదు. మేము కష్టపడి తర్వాత ఎవరు వేస్ట్ చేయకండి.